వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడదీస్తాను వాళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా. ఏమైందంట వెంటమ్మా, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉంచుకోడు, ఒకడేమో ఒంటి మీద బట్టలు ఉండని ఒకడు. అమ్మా అంటే నువ్వు ఆ టైపా? నిన్న రాప్తాడులో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి, ఓహో అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. భారీ జన సమీకరణ చేసి హెలికాప్టర్ మీద కూడా ప్రజలు పడిపోయేంత స్థాయిలో జనం వచ్చారని, అటు చూడు ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిందని, అందుకని ఆయన పర్యటన రోడ్డు మార్గాన వెళ్ళారని క్రియేట్ చేసింది అంత డ్రామా అని. ఏరే చిన్న జాకబ్ రెడ్డి కాదురా, అన్నను ఏం చేద్దాం అనుకుంటా హెలికాప్టర్ నా విధంగా చేశారు మీరురా? ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. మనకి హెలికాప్టర్ దోషం ఉండే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మనకి హెలికాప్టర్ దోషం ఉండే. ఎస్ ఎస్, ఆ టెన్షన్ నాకు ఉంది. అదేం సామాన్ రావుకేతు పూజ చేసినా కూడా పోలా అది. సెక్యూరిటీ వాళ్ళు చూడు ఆడ ముందుగానే భయపడా, ఆడ భయపడి అదేంది వాకీ టాకులు ఉంటే దాంతో గుమ్ముతారు మనసంలో. కొమ్మండి నన్ను కాపాడండి అని అరుచుంటాడు. ఆయన ముందు షెడ్యూల్ ప్రకారమే వెళ్ళడం, రోడ్డు మార్గం ద్వారా వెళ్తారని తెలిసిపోయిందా? ఇదంతా చావును అడ్డం పెట్టుకుని జన సమీకరణ బల ప్రదర్శన చేశారని హోంమంత్రి అనిత, మంత్రులందరూ కూడా వ్యాఖ్యలు చేశారు. చాపర్ ఎగరటానికి విఐపి ఉంటే ఎగరటానికి ఇబ్బంది అట. విత్ ఇన్ 14 minutes లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది. అంటే అది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. కానీ చాపర్ లో వెళ్ళే విఐపికి ప్రాబ్లం గానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా. ఇప్పుడేం చెప్తారు? రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, బట్టలు కూడా తీసి నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి. ఎక్కడ పడితే అక్కడ వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? విత్ ఇన్ 30 minutes లో హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం, పోలీసులు ఎవరు లేరు. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. అక్కడేమో పోలీసులు ఉన్నారంటాం, ఇక్కడేమో పోలీసులు లేరంటాం. జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ. ఒక్కడికి బ్రెయిన్ లేదు. బట్టలోడదీస్తాను అని పోలీసులను బెదిరించిన నేపథ్యంలో అక్కడ ఎస్ఐ బట్టలోడదీయడానికి ఇది యూనిఫాము, అరటిపండు తొక్క కాదు. ఏం చేస్తారు, ఏం చూస్తారు, మొలతాడు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి రిటైర్ అయ్యారు. పోలీసులు కూడా మన సోదరులే, వారికి కూడా కష్టాలు ఉన్నాయి, అందుకని దృష్టిలో పెట్టుకోండి. మొత్తం ఒకసారి చూసి మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. మహిళా అధికారులు కూడా చెప్పారు, పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారు, మీ వ్యాఖ్యలకు అర్థం ఏంటి అని. పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను, మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? చేద్దామంటారా? అసలు ఈ ప్లానెట్ రా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మంత్రులు, పోలీసులు, పోలీసు అధికారులు ప్రశ్నించడం ఏంటి? యాక్ట్కి రియాక్షన్ ఉండాలి కదా. అంటే ఇది తుప్పు పట్టిన రాడ్డు, ఇసుకు అందరూ తాల్తే. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం, ఇది పెట్టి చిలికిటియో. బహిరంగంగా పోలీసు అధికారులు బట్టలోడదీస్తా, లాక్కొస్తా, కొడతా అంటే సామాన్యుడంటే పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు? క్వశ్చన్ అంతే, సింపుల్. 3rd డిగ్రీ ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన